మీ అందరికీ ముందుగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలండి. ఈరోజు మొదటి శుక్రవారం అని నేనేమో మా ఇంటి దగ్గరలో ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయానికైతే వెళ్ళాను. ఈరోజు అమ్మవారిని పసుపు కొమ్ములతో అయితే అలంకరించారనమాట. ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు చూడడానికి. మీరిప్పుడు చూస్తున్న విగ్రహం నూకాలమ్మ అమ్మవారి పాత విగ్రహం. కొత్త విగ్రహం కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇక ఈ శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాలు కూడా ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయండి. ఇక్కడ మా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులవుతారని కోరుకుంటున్నాను. అమ్మవారి చరిత్ర గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేసేయండి. ఇక వరలక్ష్మి వ్రతం ఏ రకంగా చేసుకోవాలి మన శాస్త్ర ప్రకారం అనేది నేను మార్నింగ్ ఒక వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చెక్ చేసేయండి. సో ఈ వీడియోకి అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.